హాయ్ హలో దిస్ ఈజ్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. సో ఇది వచ్చేసి నేను ఒక్కటి అనుకుంటే ఒక్కటైంది, ఓన్లీ బికాజ్ ఆఫ్ మా బాబు అనమాట. అది ఏంటి అనేది వ్లాగ్ మొత్తం చూస్తే మీకే అర్థమవుద్ది అనమాట. సో నేనైతే నార్మల్గా చపాతీకి అయితే ఇలా పిండిని మిక్స్ చేసుకోను, నార్మల్ వాటర్తోనే కలుపుకుంటాం కదా, అలానే అందరు ఎలా చేస్తారో అలానే. బట్ ఇక్కడ నేను ఏమనుకున్నా, పుల్కా చేద్దామని చెప్పి ఈరోజు హాట్ వాటర్తో మిక్స్ చేశాను అనమాట బాగా. సో దీన్ని అయితే ఒక సైడ్కి పెట్టేసుకున్న కలుపుకొని, హాట్ వాటర్తో అయితే బాగా పొంగుతాయి. ఈవెన్ చపాతీలు అయినా సరే హాట్ వాటర్తో కలుపుకుంటే మంచిగా పొంగుతాయి అనమాట. కొంతమంది పెరుగు అలా యాడ్ చేస్తారు కదా, అలా యాడ్ చేయకుండా హాట్ వాటర్ వేస్తే మాత్రం మంచిగా అంటే స్మూత్గా ఉంటాయి. నేను బాబుకు పెడతా కాబట్టి ఇంకా మెత్తగా ఉంటాయి అనేసి కొన్నిసార్లు ఇలా చేస్తాను. బట్ నార్మల్గా అయితే ఏం చేయను, ఎప్పుడన్నా చేయాలనిపిస్తే చేస్తా, లేకుంటే ఇంకా వాటర్తోనే తడుపుకుంటాను అనమాట. ఇది హాట్ వాటర్ తడుపుకొని పక్కన పెట్టేసుకున్నాను పిండిని. సో మొన్న ఒక్కసారి పన్నీర్ తీసుకొచ్చారనమాట. సో అప్పుడైతే పన్నీర్ పులావ్ చేసి కొంచెం మిగిలింది పన్నీర్, ఇంకా దాన్ని పట్టించుకోకుండా అలానే ఉండిపోద్ది అని చెప్పి పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నేనైతే ఎప్పుడు చేయలేదు పన్నీర్ కర్రీ. సో నేను కూడా ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళేమి ఇలా స్పెషల్స్ చేసి అయితే మమ్మల్ని పెంచలేదన్నమాట. సో నార్మల్ కర్రీసే ఇవన్నీ, మా అమ్మ వాళ్ళు తినరు కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినా కూడా. సో ఇంకా నేను చేద్దామని చెప్పి ప్రాసెస్ అయితే యూట్యూబ్లో చూశాను. ఇంకా నాకు ఏం కొత్త కాబట్టి, కానీ నేను వాళ్ళు చెప్పినట్లయితే ఏం చేయను అనమాట. ఉన్నా లేకున్నా అంటే కొన్ని వాళ్ళు ఎక్స్ట్రా చెప్తారు కదా, అవన్నీ నేనేం పెద్దగా పాటించను అనమాట. సో నాకు వచ్చిన వాళ్ళు చెప్పిన దాంట్లోనే కొంచెం యాడ్ చేసుకొని చేసేస్తాను. సో ఫస్ట్ అయితే పన్నీర్లో కొంచెం పసుపు, ఉప్పు కారం వేసుకొని దాన్ని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. అందులోనే టమోటా, ఆనియన్ వేసి మగ్గిచ్చేస్తున్నాను అనమాట. వాటిని కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మంచిగా మగ్గుతాయి అన్నమాట. సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే మాత్రం టేస్ట్ బాగుండదు. సో ఒక సైడ్ ఇలా చేస్తున్నా, మా బాబు అయితే ఇరిటేట్ చేస్తున్నాడు. చూడండి మీరే, అసలు బొమ్మలు పెట్టించే చూడమని అస్సలు చూడకుంటున్నాడు అనమాట. చూడొచ్చు కదా, ఒకటి ఎందుకు అన్ని మార్చాలి చెప్పు. హాయ్ చెప్పు. తినే వంట చేయాలి నాన్న, నువ్వేం బ్లాగ్ రికార్డ్ చేయలే. నేనేం ఇక్కడ ఎక్కించనప్ప. ఎక్కడ కూర్చోబెట్టా అన్న, ఎందుకు ఎత్తుకుంటారా? బాగా విసిగిస్తాడు, ఎంత అంటే అంత చెప్పలేను. అందుకే వీడియోస్ కూడా అసలు షూట్ చేయలేను అనమాట. సో షూట్ చేద్దామని చెప్పి నేను అక్కడ ట్రైపాడ్ పెట్టినా కూడా దాన్ని లాగి పడేస్తాడు. సో ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. అందుకే వీలైనప్పుడు మాత్రమే రికార్డ్ చేసుకుంటున్నాను ఈ మధ్య. సో షార్ట్స్ అయితే బాగా తీస్తున్నాను అనమాట. ఇక్కడైతే బాబుకి పాలు కాంచుతున్నా. సో నేను ఈవినింగ్ మెయిన్గా చేసే వర్క్స్ ఏమన్నా ఉన్నాయంటే, పాల బుడ్డలు క్లీన్ చేస్తాను ఫస్ట్, ఆ తర్వాత పాలు కాంచి పక్కన పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఒకవేళ వాడు ఏడ్చినా టెన్షన్ లేకుండా పాలు అనేది రెడీగా పెట్టుకుంటాను అనమాట. సో పైకి ఇలా ఎక్కడానికి కూడా ట్రై చేస్తున్నాడు వీడు, బాగా అతైపోయాడు నా కొడుకైతే. ఇంకా వయసు పెరిగే కొద్దీ ఇంకా అతి చేస్తున్నాడు. సో ఇంక ఈ వేయించి పెట్టుకున్న దాన్ని అయితే నేను గ్రైండ్ చేసుకొని కొంచెం థిక్ పేస్ట్గానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరి లూజ్గా ఉంటే బాగుండదు, కర్రీ అనేది మంచిగా గ్రేవీగా రావాలంటే అలానే చేసుకోవాలి. సో దీన్ని అయితే చేసేసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లోనే ఇంకా మసాలా, సో హోల్ గరం మసాలా కూడా మనం వేసుకోవచ్చు, బిర్యానీ మసాలా. సో మనతో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా, కానీ నేను అవైతే ఏమీ వేయను అనమాట. జస్ట్ చెక్క, లవంగం అండ్ బిర్యానీ ఆకు, ఆ 3 ఇంగ్రీడియంట్సే వేస్తాను. సో అది వేసేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా వేసుకున్నా. వీని హడావిడిలో పడి ఆనియన్ వేయడం కూడా మర్చిపోయినా, చిన్నగా ఆనియన్ కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఆనియన్ అయితే వేయలేదు ఇంకా నేను, అది మిక్చర్ అంతా వేసేసి ఆ తర్వాత కారం, కొంచెం పసుపు,
వేసి బాగా కలుపుకొని తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మంచిగా సిమ్లో పెట్టి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడరు, సో గరం మసాలా ఈ 2 అయితే వేసుకున్నాను. సో వాళ్ళైతే ఇంకా చాలా కసూరి మేతి ఏవేవో చెప్పారు, బట్ నేను అవన్నీ స్కిప్ చేసేసాను అనమాట. సో అవన్నీ ఉండవు కూడా, ఫస్ట్ ఉన్నా వేయను, ఉండవు కాబట్టి ఇంకా అలా అయితే మొత్తం కర్రీ అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఇది అంతా కొంచెం ఇలా గిన్నెకి అనేది అంటుకోకుండా బాగా కలుపుతూ ఉండాలి. అక్కడే అంత కర్రీ చేసుకుంటా పక్కనే ఉన్నా, కానీ పాలు పొంగ పెట్టినాను అనమాట. యాక్చువల్గా అయితే పాలు మనం ఎక్కడున్నా పొంగుతాయి, దాని దగ్గరే ఉండి నేను మరి ఎప్పుడు పొంగిపోతాయేమో అని చెప్పి అక్కడే ఉంటానన్నమాట నార్మల్గా. ఈరోజు అక్కడే ఉండి కూడా పొంగబెట్టిన. సో పక్కన వాడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందన్నమాట. ఆ కాన్సన్ట్రేషన్లో కొంచెం పెరిగేసిపోయి ఎక్కువ పెరిగేసేసిన, కానీ కర్రీ అయితే బాగానే వచ్చింది. పిల్లాడు ఇంకా అక్కడ వాటర్ దగ్గర ఉంటాడనమాట. ఏమాత్రం స్కిప్ అయినా కూడా సింక్ దగ్గర పడితే అది కుచ్చుకుంటుంది అనమాట. ఆల్రెడీ ఒకసారి జరిగింది అట్లా, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటా. ఎంత కిందకి దింపుదామన్నా వాడు దిగడనమాట, అస్సలు దిగడు. సో ఇంకా వాని కోసం తప్పదు కాబట్టి వాని మీద కాన్సన్ట్రేషన్తో కర్రీ అయితే కొంచెం కర్డ్ ఎక్కువ వేసాను. ఫస్ట్ టైం చేసినాను అనమాట ఈ కర్రీ, నేను ఎప్పుడు ఏం చేయలేదు ఈ కర్రీని. ఇంకా ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు చెప్పారు, కానీ నేనైతే ఆనియన్ స్కిప్ చేసిన, కొంచెం కర్డ్ అనేది ఎక్కువైంది. బట్ కర్రీ అయితే నాకైతే నచ్చింది. అంటే మరీ హోల్ మసాలా ఎక్కువ ఉన్నట్లు అనిపించలేదు, అట్లని మసాలా తక్కువ ఉన్నట్లు లేదు. కరెక్ట్గా క్వాంటిటీస్ అయితే నాకు బాగా సరిపోయాయి అనమాట. అండ్ మేము ఇద్దరమే కాబట్టి మా ఇద్దరికి కరెక్ట్గా కర్రీ కూడా ఎక్కువ తక్కువ లేకుండా మంచిగా సరిపోయింది. సో ఇక్కడ ఫైనల్గా అయితే కర్రీ అంతా చేసి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టినాక యాక్చువల్గా నేను చెప్పాను కదా పుల్కా చేద్దాం అనుకున్నానని, వీడు అసలు ఇక్కడ కూర్చొని వాటర్ మొత్తం పోయడము అంతా అల్లరి చేస్తున్నాడు అనమాట. ఎంత దొబ్బినా ఇంకా పోరా అనేసి పక్కకు పంపించిన వాడు అసలు వెళ్ళట్లేదు, ఇంకా అవ్వట్లేదు అనమాట. అందుకు ఇంకా పుల్కా అంటే మనం ఫస్ట్ పెనం మీద కాంచుకొని తర్వాత పొయ్యి మీద అంతా కాంచాలి. సో నా కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటే ఇక్కడ వీడు పడిపోతాడేమో అని చెప్పి ఇంకా వద్దు, ఎందుకు వాడికి ఇబ్బంది పెట్టకూడదని. యాక్చువల్గా అయితే నార్మల్గా ఆడుకుంటాడు ఒక రకంగా, ఈరోజు మరీ అస్సలు పక్కనే ఉన్నాడు అనమాట, అసలు పక్కకి వెళ్ళట్లేదు కిచెన్ వదిలిపెట్టి. సరే అని చెప్పి ఇంకా నేను ఒకవేళ పిండి ఎక్కువ ఉన్నా కూడా నేనైతే కొంచెం అందాజుగా అయితే కలుపుకోలేను అనమాట. ఎగ్జాక్ట్ కలపడం అయితే రాదు, బట్ అటు ఇటు అయితే కలిపేస్తాను. సో ఇక్కడ చాలాసేపు నానింది, కొంచెం మెత్తగా అయిపోయినాయి, బండకు అతుక్కుంటున్నాయి అనమాట. అట్లే కొంచెం పిండి ఎక్కువ వేసి అయితే తిక్కేసాను. బట్ హాట్ వాటర్తో కలుపుకుంటే కొంచెం మెత్తగా అయితే బాగా పొంగుతాయి. ఇక్కడ ఎన్ని కావాలో అన్ని. సో మా హస్బెండ్కి 2, నాకు 2 అండ్ బాబుకి 1 అంతే. ఇంకా 5 అనమాట. ఒక్కొక్కసారి నేను 3 అంతే, ఎక్కువ మాత్రం అసలు చేయను. ఒకవేళ పిండి ఉన్నా తీసి బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట. సో పుల్కాలు కూడా బాగుంటాయి, అంటే పుల్కాలకి అయితే చిన్నగా చేసుకుంటాను. ఇంకా చపాతీలు కానీ ఫిక్స్ అయ్యాను కాబట్టి చపాతీలే చేస్తున్నాను అనమాట. ఇక్కడ అసలు ఇంత బాగా వస్తుందని కర్రీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థంబ్నెయిల్ చూసారు కదా, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అని, అంత బాబు వల్లే అని కంపల్సరీ అది మీకు అర్థమై ఉంటుంది. వీడి వల్ల ఒక్కటి అనుకుంటే 100 చేస్తాడు పనులు. ఏమన్నా అంతే, ఏదో చేద్దాము అని స్టార్ట్ చేస్తే ఇంకోటి చేసిస్తున్నాడు అనమాట. వీడు పుట్టినాక లైఫే మారిపోయింది. కొంచెం ఈ మధ్య కుకింగ్ మీదే ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ వీడు అసలు ఉండక చేయాలని కూడా అనిపించట్లేదు అనమాట. ఏదో కొంచెం అలా చేసుకోవడమా పక్కకి వెళ్ళిపోవడమా. సో ఈ వ్లాగ్ షూట్ చేసే రోజే మా మామయ్య మా డాడీ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా సరే వాళ్ళు లేరని చెప్పి నేను ఈ కర్రీ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా తినరు మా మామయ్య మా డాడీ వాళ్ళు అయితే, కొంచెం మసాలా ఎక్కువ ఉంటే తినరు, ముందే చెప్పాను కదా అట్లా. సో ఇంకా మేమైతే ఏదైనా కానీ ఫస్ట్ నాకు మా హస్బెండ్లో నచ్చింది ఏంటి అంటే అది ఎలా ఉన్నా తింటాడు, పేర్లు పెట్టడము అంతా ఏమి ఉండదు అనమాట. అంతే వేస్ట్ కాకుండా తినేస్తామన్నమాట. మ్యాక్సిమం వేస్ట్ అయితే అస్సలు అవ్వనివ్వము. కొంచెం నచ్చకపోయినా దాన్ని అయితే కంపల్సరీగా కంప్లీట్ చేసుకుంటాము. సో అలాంటి మైండ్ సెట్ ఉన్నాడు కాబట్టి నేను ఏదైనా చేసినా తింటాడు. అలానే మరీ వర్స్ట్గా అయితే చేయను అనమాట.
99% అది వర్కౌట్ అవుతుంది. 1% చెడిపోవడానికి కారణం ఎక్కువ వేస్తాను అనమాట. సో ఆ స్పైసీ వల్ల కొంచెం తినాలనిపించదు అంతేగాని మా హస్బెండ్కి అదర్వైజ్ టేస్ట్ అయితే బాగానే వస్తుంది. నీ డొప్ప నువ్వేం కొట్టుకుంటావు అనుకోవచ్చు, కానీ లేదు అంటే తెలుస్తుంది కదా అప్పుడే మనకు చూడడంలోనే అట్లా అర్థమవుతుంది అనమాట నాకు కూడా. అందుకే నేను కూడా ఏం చేసినా చెడిపోవు అన్న హోప్తోనే ఏమైనా కర్రీస్ కూడా చేస్తూ ఉంటాను అనమాట ట్రై. సో ఎప్పుడు అయిపోయిన పని అప్పుడే చేసేసుకుంటే బాగుంటుంది కదా అన్నది నాది. అంటే ఇంక ఇది అలానే ఉంచి ఆ తర్వాత అదంతా బండ కతుక్కొని అప్పటి వరకు ఉంచుకొని అనమాట. ఎప్పుడైపోతానే పని అప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అంతా క్లీన్ చేశాను. సో ఓన్లీ ఆ పిండి మాత్రమే కదా అని చెప్పి ఇంకా వెంటనే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా లేదంటే మరి నైట్ లేట్ అవుతుంది. ఇంకా బాబు పడుకునే టైం కదా, వాడు ఏడుస్తూ ఉంటే ఇది క్లీన్ చేసుకుంటూ ఉండలేను. ఇంకా లేదంటే వాడు పడుకున్న తర్వాత మళ్ళీ వచ్చి క్లీన్ చేసుకోవాలి. సో నాకైతే మార్నింగ్కి మాత్రం 90% నేను నైటే క్లీన్ చేసుకుంటాను. నాట్ 90%, 100% అని చెప్తాను అనమాట. ఇది క్లీన్ చేస్తేనే నాకు మనశ్శాంతిగా నిద్ర వస్తుంది. ఇంకేమన్నా హెల్త్ ఇష్యూ ఉండి లేదా బయటికి వెళ్ళి కుదరకుంటే తప్ప అదర్వైజ్ దీన్ని అయితే కంప్లీట్గా క్లీన్ చేసుకొని బయటికి ఎంటర్ అవుతాను. ఇంకా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇంకా నా పని అంటే వాడికి తినిపించేద్దాము ఫస్ట్ అని చెప్పి వాడికి స్టార్ట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ అన్నా తింటాడు, లేట్గా తింటాడు నిదానంగా. సో వాడికంతా తినిపించిన తర్వాత మేము ఇద్దరం తింటున్నాం అనమాట. సో ఎలా ఉంది అంటే ఫస్ట్ బాగానే ఉంది అన్నాడు. వ్లాగ్లో పెట్టుకుంటాను చెప్పు అంటే ఇట్లా అంట, ఎలా ఉన్నా తినక తప్పదనమాట. సో వ్లాగ్ అయితే ఇలా జరిగిందండి, డే వ్లాగ్.